కొత్త పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టిన ఘనత తమదే అన్నట్టుగా మోదీ చెప్పడంపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. ఎప్పుడో అమలైన బిల్లుని ఇప్పుడు ఏదో హడావిడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టిన మహిళా బిల్లులో ఎన్నో లోపాలున్నాయని, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలను రిజర్వేషన్లు లేవంటూ దుయ్యబట్టారు. ఇక కేంద్రంలో ఉన్న 90 సెక్రటరీల్లో కేవలం 3 మాత్రమే బీసీలున్నారని తెలిపారు. సోనియా గాంధీ విడుదల చేసిన 6 గ్యారంటీలపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని, అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్. ఇక పార్లమెంట్స్ ఎన్నికలు కొద్దిగా వెనక్కి జరిపో కలిసి ఎన్నికలకు వెళ్ళి ఈ మహిళా బిల్లుని ఇప్పుడే ఇంప్లిమెంట్ చేసి ఉంటే నిజంగా మీకు మహిళల పట్ల చిత్తశుద్ధి ఉందని నిరూపణ అయ్యేది. 5 ఏళ్ల తర్వాత జరిగే బిల్లుకి ఇప్పుడేదో పెట్టి ఘనత సాధించామని చెప్పుకునే ప్రయత్నం చేశారు. అందులోనూ ఎన్నో లోపాలు, మహిళలకి బిల్లు పెట్టి దాంట్లో మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఆ ఊస ఎత్తకుండా బిల్లును పాస్ చేశారు. మా రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా మాట్లాడతారు, ముఖ్యంగా బీసీల గురించి. 90 మంది దాదాపు వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి కేబినెట్ సెక్రటరీలు ఉంటే ఇంత పెద్ద దేశంలో దాదాపు 50 నుంచి 60% ఉన్నటువంటి బీసీల వాటా ముగ్గురు సెక్రటరీలు అనే మాట రాహుల్ గాంధీ చెప్పడం చాలా కలత చెందే విషయం. ఇది నేనే ఒక స్వయాన బీసీ అని చెప్పుకునే మోడీ ఆయన నేతృత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వంలో బీసీలకి ఇంత అన్యాయం జరగడం, ఇంత నిర్లక్ష్యం గురవడం అనేది చాలా విచారకరమైన విషయం. రాహుల్